గుడ్ మార్నింగ్. సక్సెస్ఫుల్గా ఈరోజు 10ంటికి లేచా. చెప్పానా, ఎగిరిపోయింది ఈరోజు, ప్లాన్ అంతా ఎగిరిపోయింది. మనతో ఈరోజు ఎవరున్నారో చూడండి. ఎందుకు అలా భయం నీకు? ఫ్యాన్స్ ఎక్కువ నీకు? లేదు కావట్లేదు, చెప్పడం మర్చిపోయాను. సో ఇందాక చెప్పడం మర్చిపోయాను. వెల్కమ్ టు డే 4 ఆఫ్ 69 days డైలీ బ్లాగ్ ఛాలెంజ్. సో వీ హ్యావ్ కటింగ్. రేపు కొత్త ఫోన్ భలే ఉంటారో గోపినవా, ఎక్కడ ఇస్తారో కటింగ్గా. ఎందుకురా ఫోన్ వేసుకొని చిరాగ్గానే? నలుగురు కలిసినప్పుడు కలిసి మాట్లాడుకోవాలి. ఓకే, లెట్స్ గో బాయ్స్, లెట్స్ గో బయటికి. ఇలా బయటికి తీసుకెళ్ళిపోతున్నారు గాయస్. నేను ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నవాడు బయటికి తీసుకెళ్ళి పాడు చేస్తున్నారు. ఇలా బయటకు వస్తే చాలు గోపిగడికి 100 పనులు గుర్తొస్తాయి. ఎప్పుడు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఏదో చేస్తూనే ఉంటాడు గోపిగడు. ఫారినరా? ఫారిన్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్సా? అది. నౌ వీఆర్ ఇన్ రావులపాలెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ అన్నమాట. స్వచ్ఛమైన గాలిలో తిరిగి 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 ఇప్పుడే వచ్చాము. భలే ఉంది, చాలా చల్లగా, డస్ట్ లేదు, ఏం లేదు, బాగుంది. నువ్వు అక్కడికి వచ్చావారా ఆల్రెడీ? యాజ్ యూజువల్గా నేను అట్లాగే తిరిగాము, ఫోన్ పట్టుకున్నాము, చూస్తున్నాము. మీరు రోజు గురుగడ బండి వీళ్ళు ఎలా వెళ్ళిపోయారు? నడుచుకుంటూ వెళ్ళినట్టున్నారు. మధ్యాహ్నం భోజనం చేసిన దగ్గర నుంచి ఇంకా సాయంత్రం 5:05 దాకా రీల్స్ వస్తా కూర్చున్నాము. అయిపోయింది. ఈ ఇన్స్టాగ్రామ్ ఎంతటి వాడినైనా టైం ట్రావెలర్ని చేస్తుంది. మధ్యాహ్నం 2ంటికి కూర్చున్నాము, రీల్స్ చూస్తా నేను, గోపిగాడు, గురువుగాడు. ఇప్పుడు సాయంత్రం 5 అయింది. అది పవర్ ఆఫ్ రీల్స్. నౌ వీఆర్ గోయింగ్ టు అన్నిగడు పాకాస్ బై వాకింగ్. ఈ డైలీ వ్లాగ్స్ పుణ్యమా అని చెప్పేసి రోజు వాకింగ్ అవుతుంది నాకు. రోజు వాకింగ్ చేస్తున్నాను. రోజు నేను ఇంట్లో కూర్చునేవాడిని, శుభ్రంగా రీల్స్ వస్తా కూర్చోక నీకు ఎందుకు రా వ్లాగ్స్, ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. చిన్నప్పుడు ఇక్కడ ఒక పంప్ సెట్ ఉండేది. అక్కడ ఒక పంప్ షెడ్ ఉండేది. ఆ పంప్ షెడ్లోకి వెళ్ళి తల ముంచుకోవడం, స్నానం చేయడం. ఆ ముందుకెళ్తే అక్కడ ఒక పిల్లకాలం ఉండేది. ఆ పిల్లకాలలో స్నానం చేయడం. రెండే ఇక్కడే అనుకుంటా, ఇక్కడే పంప్ సెట్ ఉండేది. పిల్లలందరం వచ్చి, అది ఎంతో ఉండేది కాదు, చిన్న పైప్ అంతే. ఇక్కడికి వచ్చి ఒక సోడా తాగడం. ఇప్పుడు తాగట్లేదు, వచ్చినప్పుడు తాగుతాం. దాల్మూరు పెనికేరు రోడ్డు అనమాట. ఒక పక్కన బట్టీలు ఉంటాయి, ఇంకో పక్కన అందమైన ఏమంటారు వాటిని, వైపైర్లు. మనకెందుకులే అంత తెలుగు వద్దు, కానీ పొలాలు ఉంటాయి. సన్సెట్ అదిరిపోద్ది. ఇక్కడ నుంచి జొన్న రోడ్ల దాకా ఇంక మొత్తం అంతా పంటలే ఉంటాయి. సమ్మర్ దగ్గరికి వచ్చేస్తుంది కదా, మామిడికాయలు కాస్తాయి. దొంగ మామిడికాయలు తీసుకోవడానికి రెడీగా ఉంటున్నాను. దొంగ మామిడికాయలు కంటెంట్ వస్తుంది. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు అనుకుంటా, 4ంటికి 5ంటికి పెనికేరు వెళ్ళిపోయాను నడుచుకుంటూ. వెళ్ళేసరికి 6 అంత అయ్యేది. దేనికోసం? కుక్క పిల్లల కోసం. గురుగాడి ఇంటి దగ్గర కుక్క పిల్లలు ఉండేవి, వాటి కోసం వెళ్ళామండి.
అదిగో పిల్ల కాలువ. అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి. అందరూ నీటిలోకి దిగుతారులేదు తెలియదు కానీ సేమ్ మేము కూడా అక్కడికి వచ్చి కొంచెంసేపు అలా కూర్చొని, మేము ఉన్నప్పుడు కొన్ని నీళ్ళు బాగుండేలే, తర్వాత తర్వాత పాడైపోయింది. కానీ అదిగో అదే పిల్ల కాలువ. ఇక్కడ స్నానాలు చేసేవాళ్ళు. మా స్విమ్మింగ్ స్పాట్ ఇది. ఇక్కడ ఈ రోడ్డు ఉంది చూసారా, ఈ స్ట్రైట్ రోడ్ ఇక్కడ నుంచి అక్కడికి ఆలమూరు టు జొన్నాడ కనెక్టింగ్ రోడ్ అన్నమాట ఇది. ఇటు నుంచి వెళ్తే ఆలమూరు టు కొత్తూరు సెంటర్ కనెక్టింగ్ రోడ్. ఈ రోడ్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఆలమూరు మొత్తానికి అదొకటే స్ట్రైట్ రోడ్డు, పొడవాటి రోడ్డు అనమాట, స్ట్రైట్గా ఉంటుంది. అది ఎవరు గమనించలేదు, నేను తప్పించి. తెలుసా, ఆలమూరు మీద ప్రేమ. ఫైనల్గా వచ్చేసాం అల్లిగడ్డ పాక దగ్గరికి. పాక కాదు, ఒకప్పుడు పాక ఉండేది, ఇప్పుడు షెడ్, అల్లిగడ్డ షెడ్. ఎక్కడో చూసినట్టుంది కదా, నిన్న వ్లాగ్లో చూసారు కదా, అది ఇదే. మొన్న వ్లాగ్లో కూడా చూసారు కదా, అది ఇదే. మన బాయ్స్ ఏం చేస్తున్నారు, రేపు చేతబడి చేస్తున్నారు. అదే వాళ్ళ చేతబడి. సలాం కొట్టు. సలాం కొడుతుంది రోజు వచ్చి. నువ్వు దమ్ముంటే గురుగాని కొట్టరా, ఇది నా సవాల్. అయ్యి బాబోయ్, అవుట్ సైడ్ అవుట్డోర్ జిమ్ మరో చేసేది. ఎలా పడితే అలా చేయక పట్టేయండి అనుకో. అయ్యే మా ఫిజికల్ గేమ్స్ ఇవన్నీ. రే 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 అయ్యి బాబోయ్, ఊరాడు చేతిలో ఎంత పెద్ద ఉందో చూసావు కదా, అది అది. రే గోపిగాడు బౌలింగ్ ఇస్తున్నాడు, గురుగాడు బ్యాటింగ్ చేస్తున్నాడు, ఎంపైర్ ఏం చేస్తున్నాడు, ఎంపైర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. వీడికేంటి ఇంత మోటివేషన్ వచ్చింది ఈరోజు. చెయ్యొచ్చురా, ఎలా పడితే అలా చేసాం ఇంకో పట్టేస్తా. ఏమిట్టి కొట్టేవారు. గోపి భలే ఉన్నారా, వెనకాల దానికి దీనికి ఎమ్మడిని పోజ్ ఇచ్చేస్తావా. యాభై చేస్తావా, 3 బ్రో కొట్టకరా, 50 చేస్తాడు. 4 5 25 26 27 28 46 47 48 49 50 50కి అయిపోయిందంటే స్టామినా. 2 లేక 50 కరెక్ట్గా 50కి అయిందంటే సరుకు. అల్లు నువ్వు చేయరా ఎన్నో. 14 38 39 అయిపోయింది రేటుది. 30 40 41 42 42 43 44 45 46 47 48 49 50
అల్లిగడే ఎత్తడు ఇప్పుడు. 13, 14, 15. ఇంకెచ్చు చేయకు, పక్కన పెట్టావు. 2, 33, 34 అయిపోయింది. 34కి అయిపోయింది సరుకు. ఇప్పుడు పహిల్వాన్ గురువు ఎక్కాడు. స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 80, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 97, 98, 99, 100. చాలే ఇంకా చచ్చిపోని చెయ్యి. 6, 7, 8, 9, 10, 11, 12. 50 రా. 39, 40. 40తో అయిపోయిందిరా. 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36. ఆ చేతితో బాగానే చేస్తున్నాడు. ఇది వచ్చేసరికి 30 వచ్చేసరికి మూలిగేస్తున్నాడు. ఇలాంటి రిస్కీ యాక్టివిటీస్ మనం చేయకూడదు. అది అందుకని చెప్పేసి మనం అందరూ అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయం. ఓకే, థింక్ ట్వైస్ బీ వైస్ అన్నారు పెద్దలు. అయిపోయింది నీకు నీకు అయిపోద్దిలే. నీ చేయి చెక్కేస్తుంది నిన్ను. 19 అవుట్. అల్లో 19 అవుట్. 11, 12, 13, 14, 15, 16, 49, 50. పక్కన పెట్టు, పక్కన పెట్టు. హెచ్చులు పోక పక్కన పెట్టు. చూపించు, కండలు చూపించు, చూపించు. అవి కండలు కదరా, మసాలా వడలు. అందులో నువ్వు చూపించరా. ఇడ్లీ ముక్కలు రావు నీ. హీరో హీరో. మర్చిపోయాను, ఇది మా జనరల్ ఈవెంట్ స్పాటే కాదు. ఇప్పుడు ఎక్సర్సైజ్ జిమ్ కూడా, మినీ అవుట్డోర్ ఎక్సర్సైజ్ కూడా అయిపోయింది. ఇది అవుట్డోర్ ప్లేసా, అవుట్డోర్ జిమ్ అయిపోయింది. ఇది మా అవుట్డోర్ జిమ్ కూడా. ఇది అయిపోయింది. మీ చేతులు చెక్కేస్తాయి మిమ్మల్ని. రింగ్ చాలులే, పక్కన పెట్టు చాలు. రే గురు, మన మీటింగ్ స్పాట్ ఇప్పుడు అవుట్డోర్ జిమ్ అయింది. ఇప్పుడు యు గాయ్స్ చేస్తున్నారా? ఊరికా అన్న, ఏంది నువ్వు? అర్థమైందిలే, రొమాన్సా. గోపిక టోర్నమెంట్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడు పరిగెట్టుకుంటూ. అది ఈరోజు అలా అయిందనమాట. ఇంకా అవ్వలేదు, చూద్దాం. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి అయిపోయినట్టు. ఎరాన్లో హాయ్ చెప్పు. గోపిక టోర్నమెంట్ ప్రిపరేషన్లో ఉన్నాడు. కమాన్ గోపి.
నీ స్కిల్స్ అన్ని రోజు ఇక్కడ చూపించి. కమాన్ గోపి, షో మీ యువర్ స్కిల్స్. గుద్దిఫై. అదే గాంధీ గారు ఉంటే మిమ్మల్ని జైల్లో వేసి ఏం చేద్దురా. వెళ్ళిపో. అది అదిగో అక్కడ ఉన్నాడు చూడు సచిన. అక్కడికి వెళ్ళేసరికి దెయ్యం పట్టేస్తుందేమో నాకు అదే డౌట్ వస్తుంది. రాయి తెచ్చుకోవడానికి వెళ్తున్నాడా? పిల్లకాయల దగ్గరికి వెళ్తాం. ఇక్కడ దోమలు ఈ సమ్మర్లో ఖచ్చితంగా తీయాల్సిందేరా దొంగ మామిడికాయల బ్లాగు. సో గోపి, ఐ నీడ్ సోడా. ఏమండి సోడా ఉందండి? 2 సోడాలు ఇవ్వండి. నార్మల్ సోడా ఏమో అనుకున్నాను, ఇక్కడ జీరా సోడా ఉంది. బాగుంది, తాగేసాం. అది ఫైనల్గా ఇంటికి వచ్చేసాం. ఎలా తింటారా ఫాస్ట్ ఫుడ్ని? చిరాగ్గా. హెల్దీయేనా గోపి?